హలో గాయ్స్, ఈరోజు మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా మనం బౌల్ తీసుకొని చికెన్ బాగా కడిగి అందులో వేసి అందులో పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దానికి సరిపడంత పెరుగు ఎంత వేసుకున్నది మనం ఆప్షనల్, అంతేనా వేసుకోవచ్చు. గరం మసాలా, కారం పొడి, పసుపు, దానికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవి బాగా కలిపిన తర్వాత ఒక నిమ్మబద్ద పిండుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కాసేపు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఒక బౌల్లోకి బాస్మతి రైస్ తీసుకుని బాగా కడిగి అరగంట నానబెట్టండి. అందులో మసాలా పువ్వు, లవంగాలు, నిమ్మకాయ పిండండి, కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఆయిల్, సరిపడా ఉప్పు, యాలకులు వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత పక్కన మరొక ప్యాన్ పెట్టి దానిపైన తపాలు పెట్టి అందులో ఇందాకలో మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేయాలి. దీనిపైన ఉడికించుకున్న రైస్ ఒక లేయర్లా వేసుకోవాలి. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా. ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఇలా లేయర్లా వేసుకున్న తర్వాత దీనిపైన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి పేర్చుకోవాలి ఈ వీడియోలో చూసిన విధంగా. ఆ తర్వాత రైస్తో మరొక లేయర్లా పరుచుకోవాలి. ఇప్పుడు దీనిపై ఆయిల్లో వేయించుకొని తీసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఫుడ్ కలర్తో ఇలా రౌండప్ చేసుకోవాలి. నెయ్యి 4 స్పూన్లు వేసుకొని దీన్ని మూత పెట్టి దీన్ని 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేసే సమయం వచ్చేసింది. వేడి వేడి బిర్యానీ అలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చికెన్తో రైతాతో తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.